ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ కానీ అలాగే ఫేజ్ 2కి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా ఫేజ్ 2 రిజల్ట్స్కి సంబంధించి డిక్లరేషన్ కంప్లీట్ అయిపోయిందని ఆప్షన్ కూడా రిమూవ్ చేశారు. జూన్ 19th ఈవినింగ్ 5 o'clock వరకే డిక్లరేషన్ యాక్సెప్ట్ చేశారు. ఎవరైతే ఈలోపు డిక్లరేషన్ సబ్మిట్ చేశారో అలాగే ఏపీ స్టూడెంట్స్ 22, 23, 24 ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి సంబంధించి కూడా డిక్లరేషన్ అవసరం లేదని చెప్పారు. సో వాళ్ళకి కూడా ర్యాంక్స్ అనేది మ్యాక్సిమం రిలీజ్ చేస్తారు. ఇక్కడ డిక్లరేషన్ రిలీజ్ చేయాలి, కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేయాలంటే మెయిన్గా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో అది ఏపీకి సంబంధించి సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి 26th రిలీజ్ చేయబోతున్నారు. ఒకవేళ ఏపీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి కన్సిడర్ చేస్తారా లేదా డైరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తారా? అలాగే ఇంకొకటి టీఎస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఏపీ ఎంసెట్ రాసిన వాళ్ళు చాలామంది. సో వాళ్ళకి సంబంధించి రిజల్ట్ అనేది 25th రోజున రిలీజ్ చేయబోతున్నారు సప్లిమెంటరీ రిజల్ట్స్. సో వాళ్ళకి కూడా ర్యాంక్స్ రిలీజ్ చేయాలి. వాళ్ళ మార్క్స్ అనేది టీఎస్ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఏపీ ఎంసెట్ బోర్డు వాళ్ళకి రిలీజ్ కావాలి. సో వీటన్నిటిని కన్సిడర్ చేస్తే 26th లేదా 27th తర్వాతే ఫేజ్ 2 రిజల్ట్స్ వస్తాయి. లేదంటే కన్సిడర్ చేయకుండా డైరెక్ట్గా మిగతా వాళ్ళందరికీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అవకాశం ఇద్దాము, ర్యాంక్స్ తర్వాత ఇద్దాము అనుకుంటే మీకు ఫేజ్ 2 రిజల్ట్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. కానీ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి చాలా టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే ప్రతి సంవత్సరం కౌన్సిలింగ్ అనేది టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ తర్వాతే జరుగుతూ ఉంది. ఎందుకు అనంటే టీఎస్ ఎంసెట్ రాసిన వాళ్ళు ఏపీ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, ఏపీ ఎంసెట్ రాసిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ టీఎస్ వాళ్ళు ఉంటారు. ఒకవేళ టీఎస్కి ప్యారలల్గా ఏపీ ఎంసెట్ కండక్ట్ చేస్తే చాలామంది ఏపీ ఎంసెట్లో టీఎస్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకుంటారు. సో ఒకవేళ ఏపీలో మంచి సీట్ వచ్చింది అనుకోండి, ఏపీలోనే జాయిన్ అవుతారు. ఫీజు పోయినా పర్లేదు అనుకుని ఏపీలోనే జాయిన్ అవుతారు. అదే టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏపీ ఎంసెట్ స్టార్ట్ అయింది అనుకోండి, టీఎస్లో మంచి సీట్ వస్తే అక్కడే స్టక్ అయిపోయి అక్కడే జాయిన్ అవుతారు. సో ఇలా అటు ఇటు అడ్మిషన్స్కి సంబంధించి ప్రాసెస్, సీట్స్ అనేది వేకెన్సీ తర్వాత ఏర్పడకుండా చూసుకోవడానికి ప్రతి సంవత్సరం టీఎస్ ఎంసెట్ జరిగిన తర్వాతే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా మనకి జూలై 2nd వీక్ లేదా 3rd వీక్లో కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. డేట్స్ మాత్రం ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. సో ఇది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాలేజెస్కి సంబంధించి ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి అప్రూవల్ రావాలి. సో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ లోకల్గా మనకు యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అప్రూవ్ అనేది ఇవ్వాలి. దాంతోపాటు కాలేజెస్ ఫీజెస్ ప్రతి సంవత్సరం కాలేజెస్ ఫీజెస్ అనేది చేంజ్ చేస్తారు. అంటే ఏ అకాడమిక్ ఇయర్ వరకు, ప్రీవియస్ ఇయర్ 22 నుంచి 25 వరకు కాలేజెస్ ఫీజు అనేది సేమ్గా ఉంచారు. మరి ఈ ఇయర్ చేంజ్ చేస్తారా లేదా అదే ఫాలో అవుతారా అనేది చూడాలి. సో వీటన్నిటిని ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ చేస్తారు. తొందరలోనే ఈ మంత్ ఎండింగ్లో లేదా నెక్స్ట్ వీక్లో కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఈలోపు ఏమైనా ఫేజ్ 2కి సంబంధించి కానీ లేదా కౌన్సిలింగ్కి సంబంధించి కానీ ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పుడు ఛానల్ ఫాలో అవ్వండి. కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా జెన్యూన్ డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే కంప్లీట్ గైడెన్స్ కోసం ఖచ్చితంగా మెంటర్షిప్లో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ.